నమస్తే, నేను మీ బోస్ కుమరి. అరవశ్రీధర వీణ ఈ రెండుకు సంబంధించినటువంటి విషయంలో రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంతమంది బయటకు వచ్చి విపరీతంగా దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం నిజంగా హాస్యాస్పదంగా ఉందనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి విషయాన్ని చూస్తే, జనసేన పార్టీని బ్లేమ్ చేయడానికి, జనసేన పార్టీని ఎలాగైనా సరే ఈ అవకాశం దొరికింది, దీన్ని తొక్కేయాలి, ఈ విధంగా జనసేన పార్టీని ప్రజల్లో పలుచన చేయాలి, ప్లస్ వాళ్ళు బ్యానర్లు పెట్టుకుని కామ జనసేన అనేటువంటి విధంగా టైటిల్స్ పెట్టి విపరీతంగా దీన్ని జనంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీని దెబ్బ కొట్టాలనేటువంటి కక్ష వాళ్ళకి అవకాశం దొరికింది, దాన్ని వదలకూడదు అనేటువంటి విధంగా చాలా అగ్రెసివ్ గా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడితో సహా, వైసీపీ పార్టీ అధినాయకుడితో సహా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. దీంట్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మామూలుగా గోరంట్ల మాధవ్ గారు గుర్తున్నారా, సేమ్ టు సేమ్ వీడియో అనేది బయటకు వచ్చింది. అంబటి రాంబాబు గారి వీడియో ఉందా అంటే ఆడియో ఉందా, అరగంట గంట అనేటువంటి వీడియో ఉంది కదా, ఇంకా డైరెక్ట్ గా కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి ఆడియోలు వీడియోలు అన్ని కూడా ఉన్నాయి. ఆ రోజున రోజా గారు మాట్లాడినటువంటి మాటలేంటి, ఇది ఫేక్ వీడియోలు ఇవన్నీ కూడా, దీని మీద కుట్ర చేశారు వైసీపీకి సంబంధించిన నాయకుల మీద, ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ జరుగుతుంది, ఈ కుట్రదారులను బయటికి తీస్తారు, వాస్తవాలు బయట పెడతారని చెప్పేసి ఒకే ఒక్క ముక్క, రెండే రెండు ముక్కలు మాట్లాడి ఆమె ప్రెస్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు రోడ్డెక్కి కొంతమందిని పోగు చేసి కామ జనసేన అనేటువంటి విధంగా ఫ్లెక్సీ పెట్టి దీని మీద ధర్నా చేసింది ఎందుకు చేస్తోంది అనేటువంటి విషయం మీకు తెలుసు. బట్ ఆ రోజున ఈ గోరింట్ల మాధవ్ గారిని, అంబటి రాంబాబు గారిని, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారిని, వీళ్ళందరికీ మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు వైసీపీ పార్టీలో ఇలాంటి వ్యక్తులను తీసివేయండి, ఇలాంటి కామాంధులను తీసివేయండి అనేటువంటి విధంగా రోజా గారు ఆ రోజు బ్యానర్లు పెట్టుకొని ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అనేటువంటి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది. ఇటు జనసేన కానీ అటు వైసీపీ పార్టీ కానీ ఎవరు తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. సోషల్ మీడియా అయితే మాత్రం బాగా అగ్రెసివ్ గా రెండు సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఈ వీడియోని రిలీజ్ చేస్తే వాళ్ళు ఆ వీడియోని రిలీజ్ చేస్తే, వాళ్ళు ఆ కామెంట్ చేస్తే వీళ్ళు ఈ కామెంట్ చేస్తే, ఈ విధంగా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే. అంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో అడుగుతుంది ఏంటంటే, రోజా గారిని కానీ మిగతా నాయకులు, వైసీపీ నాయకులు కానీ, మీ హయాంలో చేసినటువంటి వాళ్ళు కామాంధులు కాదా, ఆ రోజు మీకు కామాంధులు గుర్తుకు రాలేదా, ఈ రోజు మాత్రమే గుర్తొస్తున్నారా అనేటువంటి విషయంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు రోజా గారి మీద, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద. కన్ఫర్మ్ గా జనసేన పార్టీకి కొంత మైనస్ అయితే జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా, కఠినంగా వ్యవహరించి ఇంకొకసారి ఇలాంటి సంఘటనలుగా జరిగితే చాలా సివియర్ గా ఉంటుంది అనేటువంటి సంకేతాలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు జనాల్లో పంపించాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా ఉంది. మరి ఏమైతే చూద్దాం, మరి మీరేమంటారు?